గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గాయస్ ఇప్పుడు ఒక ర్యాపిడో రైడ్ పడ్డది, కస్టమర్ పిక్ చేసుకోవడానికి పోతాను. ఆల్మోస్ట్ వచ్చేసిన ఇంకొక 80 మీటర్స్ అయితే కస్టమర్ లొకేషన్ ఉంటా. పొద్దున 9 గంటలకు వెళ్ళిన కంచెలి ఇది ఎన్నో రైడు, ఇది మూడో రైడు వెళ్ళిన కంచెలి. అన్నీ ర్యాపిడో రైడ్లే అన్నీ. ఇవాళ పోటర్ ఇంకేమీ యాక్సెప్ట్ చేయలేదు. పోటర్ పడ్డాయి కానీ ఏం యాక్సెప్ట్ చేయలేదు నేను, ఎందుకంటే రైడ్ కౌంట్ అవ్వాలంటే 10 గంటల నుంచి కౌంట్ అవుతాయి పోటర్లో రైడ్. అందుకే ఏం యాక్సెప్ట్ చేయలే. లొకేషన్కి వచ్చిన కమ్ ఫాస్ట్ అంట వచ్చేసినాను ఆల్రెడీ. $79 అయింది. గాయస్ ఒకటి మళ్ళీ రాపిడోలో మేదిపట్నంకి ఒక రైడ్ పడ్డది. 7 కిలోమీటర్ల రైడ్ ఏమో. కస్టమర్ ఇంకొక 10 రూపీస్ యాడ్ చేసేది దీనికి. పికప్ కూడా దగ్గర ఉన్నది, 200 మీటర్లు ఏమో ఉండే. గాయస్ ఇందాక నేను రాపిడో రెడీ అయిపోయింది. మళ్ళీ నేను ఎడిపోతానంటే గచ్చిబౌలికి పోతాను. ఇప్పుడు గచ్చిబౌలి ఇది ఒకటి ల్యాప్టాప్ పార్సల్ ఉన్నది, పార్సల్ ఇచ్చేయాలి. ఈ పార్సల్ అక్కడ అమీర్పేటనే పిక్ చేసుకున్నా. కస్టమర్ ఉండగానే పిక్ చేసుకున్నా. చెప్పిన కస్టమర్ కానీ ఇట్లా చెప్పి రిక్వెస్ట్ చేస్తే అన్న ఓకే అన్న, నో ప్రాబ్లం అని చెప్పాను అన్నాడు. అదే దారిని మేము వచ్చే దారినే ఉండే ఈ దిగ్గు కూడా పిక్ చేసుకున్నా. అటు డ్రాప్ అయిపోయింది. ఆ రైడ్కు ఒక 90 రూపాయలు వచ్చినాయి. 90 అంటే 96 రూపాయలు వచ్చినాయి. పైన 6 రూపాయలు 10 రూపాయలు కటింగ్ పోతాయేమో. దీనికి 156 ఏమో చూపెట్టింది. దీని కింద వస్తే చూడాలి. గాయస్ పార్సల్ అయితే ఇచ్చేసిన. ఇక్కడే ఈ స్టోర్లు ఇచ్చినా కానీ ఎంత వచ్చినాయంటే 143 రూపీస్ వచ్చినాయి ఈ రైడ్కి. కాకపోతే ముచ్చేట ఏంటంటే ఇలా ఆ డబ్బులు వ్యాలెట్లో పడ్డాయి. వ్యాలెట్లో కొన్ని మైనస్ ఉండే. 143లోకి వెళ్ళిన మిగిలిన ఎంత అంటే 77 రూపాయలు మిగిలినాయి. మళ్ళీ ఒకటి ఇక్కడ నుంచి అయ్యప్ప సొసైటీకి ఒకటి పడ్డది, మానపూర్ అయ్యప్ప సొసైటీకి. కస్టమర్ని పిక్ చేసుకోవడానికి పోతాను. ఆల్మోస్ట్ వచ్చేసిన. ఈ పక్కన ఇందాక నేను ల్యాప్టాప్ ఇచ్చిన గల్లీ వెనక దాని వెనక గల్లీలో ఉన్నాడు కస్టమర్ అంతే. ఇలా ర్యాపిడో ఇక్కడనే వెయిట్ చేసిన ఏమైంది. ఇక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నా. సాటర్డే కదా, ఇది ఏమైనా పడితే పడేమో వెళ్ళిపోదాం అనుకున్నా కానీ లక్కులో ఒకటి పడ్డది. అటు పోయినా అంటే ఇలా లాంగ్లో మోనీ అయ్యింది. అక్కడక్కడనే చిన్న చిన్న రైడ్లు కొట్టుకుంటుంటాయి. ఇట్లా సబ్స్క్రిప్షన్ ఉంటుంది, కరెక్ట్ పైసలు వస్తాయి. కట్టింగ్ ఏముంటుంది ఎక్కువ. చిన్న రైడ్లు అన్నీ అక్కడక్కడ కొట్టుకుంటాయి. అలా గాష్ ఇందాక గచ్చిబౌలి నుంచి తీసుకొచ్చిన డ్రాప్ అయిపోయింది. దానికి ఎంత వచ్చినాయంటే 78 రూపీస్ వచ్చినాయి. మళ్ళీ ఒకటి మాదాపూర్ నుంచి బోరపండుకు ఒక డ్రాప్ పడ్డది ర్యాపిడోలా. కస్టమర్ని పిక్ చేసుకోవడానికి వచ్చిన. మణికంఠ 39. గ్యాస్ కస్టమర్ని అయితే డ్రాప్ చేసిన అయిపోయింది. ఇందాక రైడ్కి ఎంత వచ్చినాయంటే నాకు 39 రూపాయలు వచ్చినాయి. మళ్ళీ ర్యాపిడోలో ఇంకొక రైడ్ పడ్డది, రగాటకు ఒక రైడ్ పడ్డది. ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు ఉండే? 4 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు ఉండే. ఈ రైడ్కి ఎంత వస్తుంది? ఇందాక ఎంత 2.5 కిలోమీటర్స్ వచ్చినాం, 39 రూపీస్ వచ్చినాయి. 39 అంటే సబ్స్క్రిప్షన్ ఉన్నది కాబట్టి మహా అంటే 6 రూపాయలు కానీ ఎక్కువ అయితే కట్ చేసుకోడు పక్కా. గాయస్ ఇందాక నేను తీసుకోవాల్సిన డ్రాప్ అయిపోయింది. ఏది బోరబండ నుంచి తీసుకొచ్చిన డ్రాప్ అయిపోయింది. దానికి ఎంత వచ్చినా అంటే నాకు 73 రూపాయలు కొట్టిన కస్టమరు. ర్యాపిడో కమిషన్ 6 రూపాయలు తీసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఒకటి ఇక్కడ ఎర్రగడ్డ నుంచి అమర్పేట సత్యమాలకి ఒక రైడ్ పడ్డది ర్యాపిడోలో. కస్టమర్ని పిక్ చేసుకోవడానికే పోతారా. ఇది కూడా వస్తే ఏమో ఒక 30-35 రూపాయలు వస్తాయి. 2-3 కిలోమీటర్లు ఉంటుంది బాగా. రైడ్ అయిపోయింది. 47 రూపీస్ వచ్చినాయి రైడ్కి. 5 రూపాయలు కట్ చేసుకున్నాడు.
₹42 వచ్చినాయి. ఇక్కడికి మంచి కూడా చూస్తా, ఒక 10 నిమిషాలు చూస్తా, ఏం పర్లేదంటే వెళ్ళిపోతా ఖాళీగానే. ఆకలి కూడా అవుతుంది నాకు, 1:30 అవుతుంది టైం. ఇందాక ఒక రైడ్ పడ్డది కానీ విశాఖపట్నకి నేను పెట్రోల్ ఒప్పించుకుంటే అయిపోతే, ఒక పని అయిపోతే పెట్రోల్ ఒప్పించుకుని పోదామని చెప్పానని పెట్రోల్ బంక్ పోయినా రైడ్ క్యాన్సిల్ చేసిండు కస్టమర్. నేను ఖాళీగానే పోతానయ్యా రూమ్కి. ఆల్మోస్ట్ వచ్చేసిన, మరీ అంత దూరమే కాదు ఇక్కడ నా రూమ్. ఇక్కడ నుంచి అంటే 1 కిలోమీటర్ ఉంటుంది, 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్ ఉంటుంది. చూస్తే సాయంత్రం వెళ్తాం మెల్లగా, ఒక 4-5 గంటల వరకు వెళ్తాం మళ్ళీ.